హలో అందరికీ, వెల్కమ్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి బీట్రూట్ పుడ్డింగ్. ఈ బీట్రూట్ పుడ్డింగ్ని చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది కదా అండి. మరి ఈ బీట్రూట్ పుడ్డింగ్ని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడేలాగా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. చిన్నపిల్లలు ఈ బీట్రూట్ని తినకుండా మారం చేస్తే ఇలా చేసి పెడితే చాలా చాలా ఇష్టంగా తింటారండి. ముందుగా ఒక బీట్రూట్ని తీసుకోండి. ఇలా పెద్ద సైజులో ఉన్న బీట్రూట్ని తీసుకొని దీనికి రెండు వైపులా కూడా సైడ్స్ని కట్ చేయండి. ఇప్పుడు బీట్రూట్కి పైన పొట్టు ఏదైతే ఉంటుందో ఈ పొట్టు మొత్తాన్ని కూడా పీలప్ చేయండి. ఈ విధంగా బీట్రూట్కున్న పొట్టు మొత్తాన్ని కూడా తీసేసుకొని దీనిని శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు దీనిని ఇలా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా బీట్రూట్ మొత్తాన్ని కూడా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని దీనిని రెడీగా పక్కన ఉంచండి. చిన్నపిల్లలకి బీట్రూట్ అంటే ఎక్కువగా ఇష్టం ఉండదు కాబట్టి ఇలా పుడ్డింగ్ చేసి పెడితే చాలా చాలా ఇష్టంగా తింటారండి. ఈ బీట్రూట్ పుడ్డింగ్ని ఎప్పుడు ఈ స్టైల్లో ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా సాఫ్ట్గా, చాలా బాగుంటుందండి. ఇలా అన్నిటిని కూడా ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని వీటిని మిక్సీ జార్లో వేసుకోండి. దీనిలోకి వాటర్ని కొంచెం యాడ్ చేసుకొని మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బీట్రూట్ని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిపైన స్ట్రైనర్ను చేసి దానిలోకి మనం గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న బీట్రూట్ని దీనిలోకి వేసుకొని ఇలా ఫిల్టర్ చేసుకొని తీసుకోండి. ఇలా బీట్రూట్ జ్యూస్ని రెడీ చేసుకొని దీనిని కూడా రెడీగా పక్కన ఉంచండి. అవసరం అనుకుంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా బీట్రూట్ జ్యూస్ మొత్తాన్ని కూడా ఈ విధంగా రెడీ చేసుకొని దీనిని పక్కన ఉంచండి. ఇప్పుడు దీనిలోకి 3/4 కప్పు వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోండి. మీకు కార్న్ఫ్లోర్ అనేది ఇష్టం లేకపోతే దీనిలోకి బియ్యం పిండి వేసుకొనైనా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ కార్న్ఫ్లోర్ మొత్తం దీనిలో మిక్స్ అయ్యేటట్లుగా ఇలా ఒకసారి ఎక్కడా కూడా ఉండలు లేకుండా బాగా మిక్సింగ్ చేయండి. అలాగే దీనిలోకి 1/4 కప్పు వరకు షుగర్ని కూడా వేసుకోండి. మనము ఏ కప్పుతో అయితే కార్న్ఫ్లోర్ని వేసుకుంటున్నామో అదే కప్పుతోటి 1/4 కప్పు వరకు షుగర్ని వేసుకుంటే సరిపోతుందండి. ఈ షుగర్ మొత్తం కూడా కరిగేంత వరకు దీన్ని ఇలా బాగా కరిగించేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ని తీసుకోండి. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి ఈ బీట్రూట్ జ్యూస్ మొత్తాన్ని కూడా ఇలా వేసేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి దీనిని కంటిన్యూగా ఇలా కలుపుకుంటూ ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు దీనిని ఇలా బాగా ఉడికించండి. లో ఫ్లేమ్లో కానివ్వండి లేదా మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఈ పుడింగ్ని ప్రిపేర్ చేసుకోండి. లేదంటే ఈ పుడింగ్ అనేది మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి. ఎక్కడా కూడా దీనిని హై ఫ్లేమ్లో ఉంచి చేస్తే అడుగు అనేది మనకి మాడిపోయి అస్సలు బాగుండదండి. చూడండి, ఈ విధంగా కంటిన్యూగా కలుపుకుంటూ ఈ పుడింగ్ని ఒక 2-3 నిమిషాలకి మనకి దగ్గర పడుతుందండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత దీనిలోకి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచి పొడిని కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని దీనిని మరొక 2-3 నిమిషాల పాటు ఇంకొంచెం ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు బాగా ఉడికించండి. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచేసి మరి కాసేపు బాగా దీనిని ఉడికించండి. చూడండి, ఈ విధంగా మనకి కన్సిస్టెన్సీ అనేది మరీ మందంగా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ బీట్రూట్ తోటి పుడింగ్ అనేది చాలా సింపుల్గా 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి, ఇలా చల్లారిన తర్వాత దీన్ని ఒక గ్లాస్ బౌల్లోకి వేసుకొని మూత పెట్టేసి దీనిని ఒక 1/2 అవర్ పాటు అలా వదిలేయండి. చూడండి, 1/2 అవర్ తర్వాత మూత తీసి చూస్తే మనకి పుడింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా
చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా రెడీ చేసుకున్న ఈ బీట్రూట్ పుడింగ్‌ని ఇప్పుడు డీమోల్డ్ చేసుకుంటే, ఇలా డీమోల్డ్ చేసుకొని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన నసీమాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.